ఓం భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే. చాందోగ్యోపనిషత్తు మూడో అధ్యాయంలో 17వ ఖండం చూశాము. ఇంకా 18వ ఖండం. 17వ ఖండంలో యజ్ఞ పురుషోపాసన ఏదైతే 16లో చూసామో ఆ, దానికే దానికి సంబంధించినటువంటి ఉపాసన. ఆ విధంగా యదశిషతి యత్పిపాసతి యన్నరమతే అని ఇవన్నీ కూడా రైట్. సో ఏదైతే తినాలని కోరుతున్నాడో, తాగాలని కోరుతున్నాడో, ఆ కోరిక దశలో ఉన్నటువంటివన్నీ కూడా దీక్షలని, ఏదైతే తింటున్నాడో తాగుతున్నాడో అది ఉపసత్ అని, రైట్. యథసతి యజ్జక్షతి యన్మైథునం చరతి స్తుతశత్రైరేవ తదేతి అని ఆ విధంగా యజ్ఞంలో వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయి. యజ్ఞంలో దీక్షలు, ఉపసత్, స్తుత శస్త్ర, దక్షిణ, తర్వాత ఈ ఉత్పత్తి, యాగ ఉత్పత్తి, తర్వాత మరణము, అవభృత స్నానము, వీటన్నిటిని వివిధ అంశాలు ఏవైతే యజ్ఞంలో ఉన్నాయో వీటి యందు జీవితంలో జరిగేటువంటి సామాన్య క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ దృష్టితో సంపూర్ణ జీవనం యజ్ఞమయం అన్నట్లుగా. రైట్. యజ్ఞ పురుషుడు ముందు పురుషుడు యజ్ఞ స్వరూపము, పురుషుడి యొక్క ఆ ఆయుష్ని 3 భాగాలుగా చేసి ఆ యజ్ఞములో 3 భాగాలు ఏవైతే, రైట్, ప్రాతః సవనము, మధ్యాహ్న సవనము, సాయం సవనం ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఆ దృష్టి అది సంపూర్ణంగా యజ్ఞ దృష్టి. ఆ తర్వాత యజ్ఞములో ఉన్నటువంటి వివిధ అంశాలు, జీవితంలో జరుగుతున్నటువంటి సామాన్య చేష్టలు, వాటిలో కూడా మళ్ళీ యజ్ఞ దృష్టి. ఆ విధంగా పరిపూర్ణంగా యజ్ఞోపాసన అయింది. ఆ యజ్ఞోపాసన యొక్క స్థుతి తద్ధైతత్ ఘోరాంగీరస కృష్ణాయ దేవకీ పుత్రాయ ఉక్త్వా అని చెప్పి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఈ ఈ ఉపాసనను ఉపదేశించారు. ఘోర అంగీరస ఋషి అని. అందులో మళ్ళీ మంత్రం కూడా సోంత వేళాయాం అంటూ ఆ 3 మంత్రాలు చూసాం. రైట్. ఆ తర్వాత ఇదే ఉపాసన యొక్క ఫలం స్థుతి. ఆదిత్రత్తశ్చరేతసః జ్యోతిం పశ్యంతి వాసరం పరో యదిధ్యతే దివి అని ఇవి ఋక్ మంత్రాలు. రైట్. ఈ ఋక్ మంత్రాలు ఈ ఉపాసనకు సంబంధించినటువంటి ఋక్ మంత్రాలు, అవి కూడా మనం చూసాం. ఓకే. ఇక ఈ ఉపాసన తర్వాత 18వ ఖండం చూద్దాము. అందులో కూడా చతుష్పాత్ బ్రహ్మోపాసన. తృతీయాధ్యాయస్య 18 ఖండః చతుష్పాత్ బ్రహ్మోపాసన. బ్రహ్మోపాసన, బ్రహ్మ 4 పాదములు కలిగినటువంటి వాడుగా బ్రహ్మ 4 పాదములు కలిగినటువంటి వాడుగా ఉపాసిస్తున్నాము అంటున్నప్పుడు స్పష్టంగా అది సగుణోపాసన అని తెలుస్తా ఉంది. లేదంటే ఈ 4 పాదాలు బ్రహ్మలో నిర్గుణమైనటువంటి బ్రహ్మల సంభవం కాదు. కాబట్టి ఈ చతుష్పాత్ 4 పాదాలు ఒకానొక ఉపాధిని ఆశ్రయించి, ఒకానొక ఉపాధి ద్వారా బ్రహ్మయందు 4 పాదాలను భావించడం చతుష్పాత్ బ్రహ్మోపాసన. ఇందులో మొదట ఈ అవతరణిక చూద్దాము. మనోమయ ఈశ్వర ఉక్త ఆకాశాత్మ ఇది చ బ్రహ్మణో గుణైకదేశత్వేన.
ఇదే 3వ అధ్యాయంలోనే 14వ ఖండంలో మనం చూసాము. మనోమయ ఈశ్వర ఉక్త. ఈ బ్రహ్మ మనోమయ, మనస్సు ఉపాధిగా కలిగినటువంటి వాడు మనోమయ. రైట్. సో మనస్సు యందు పరమాత్మ భావన, మనస్సు అనేటువంటి ఉపాధిలో ప్రతిబింబిస్తున్నటువంటి వాడుగా మనోమయ, ఉపాధి, మనస్సు ఉపాధిగా కలిగినటువంటి వాడుగా పరమాత్మను భావించి ఉపాసించడం. అదేవిధంగా ఆకాశమే శరీరంగా కలిగినటువంటి వాడు అని కూడా ఉపాసన. ఇది చ బ్రహ్మణో గుణైకదేశత్వేన ఉక్త. బ్రహ్మణో గుణైకదేశత్వేన ఈశ్వర ఉక్త. మనోమయుడని ఈశ్వరుణ్ణి, పరమాత్మని ఈ విధంగా గుణైకదేశత్వేన. రైట్. ఆ ఈశ్వరుడికి, ఆ పరమాత్మ అనేక గుణాల్లో ఒక ఏకదేశం, గుణైకదేశత్వేన ఒక అంశ, ఈశ్వరుని అంశోపాసనగా అక్కడ చూసాము మనోమయ అని. ఇప్పుడు అథ ఇదానీం మన ఆకాశయో సమస్త బ్రహ్మదృష్టి విధానార్థ ఆరంభో మనోబ్రహ్మ ఇత్యాది. అయితే ఇప్పుడు ఆ మనస్సులో, ఆకాశంలో సంపూర్ణ బ్రహ్మను ఉపాసించడం, సంపూర్ణ బ్రహ్మను ఆరోపణనే. మనస్సు యందు బ్రహ్మను చూడడం అంటేనే ఇది ప్రతీకోపాసన కదా. మనస్సు అనేటువంటి ప్రతీక, ఆ మనస్సు అనేటువంటి ప్రతీక యందు బ్రహ్మ భావనతో ఉపాసన. మనస్సే బ్రహ్మ అని. అంతకుముందు మనస్సు బ్రహ్మ యొక్క ఉపాధి, మనోమయ అన్నప్పుడు మరి విజ్ఞానమయ, ప్రాణమయ, అన్నమయ. సో సర్వము ఈ పంచకోశాల్లో అన్ని కోశాలు కూడా పరమాత్మ ఉపాధులే కదా. అందులో మనోమయ అంటున్నప్పుడు మనస్సును ఒక ఉపాధి వేరు చేసి తద్ ఉపాధి విశిష్ట బ్రహ్మ అని ఏకదేశంగా చూస్తున్నాం. అది ఏకదేశం అక్కడ. సో మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ ఇన్నింటిలో మనోమయ అని చెప్పి చూస్తున్నాం. అనేక ఉపాధులు ఒక ఉపాధిని తీసుకుని. కానీ ఇప్పుడేమో ఒక మనస్సును తీసుకొని ఆ మనస్సులో సంపూర్ణ బ్రహ్మ భావన, సంపూర్ణ బ్రహ్మ భావన ఒక మనస్సులోనే చూస్తున్నాం. ఏ విధంగా? ఆ బ్రహ్మ యందు బ్రహ్మ చతుష్పాత్. సో ఆ మనస్సులో కూడా చతుష్పాత్వం కల్పించి, మనస్సులో 4 పాదాలు, 4 విభాగాలు, బ్రహ్మలో కూడా 4 పాదాలు అని ఈ మనస్సే బ్రహ్మ, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఈ మనస్సే అని ఆ విధంగా ప్రతీకోపాసన. రైట్. మన ఉపాధి విశిష్ట బ్రహ్మ అని కాకుండా, రైట్, మనోధర్మాలు కలిగినటువంటి బ్రహ్మ, మన ఉపాధి విశిష్ట బ్రహ్మ అని కాకుండా మనస్సే బ్రహ్మ అని ఉపాసించడం. అదేవిధంగా ఆకాశము ఒక ఉపాధి, ఆకాశము శరీరము, ఆకాశం ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మ అని కాకుండా ఆకాశమే బ్రహ్మ, ఆకాశము అనంతమని, ఆ అనంతమైనటువంటి ఆకాశమే బ్రహ్మ అని భావన. ఆకాశం బ్రహ్మ అవ్వదు, ఆకాశం కార్యం కదా. కానీ కార్యంలో కారణ దృష్టితో భావన చేయొచ్చు. ఆ విధంగా ఇప్పుడు ఉపాసన అని. అత ఇదానీం మన ఆకాశయో సమస్త బ్రహ్మదృష్టి విధానార్థ ఆరంభో మనోబ్రహ్మ ఇత్యాది. సమస్త బ్రహ్మ, సంపూర్ణ బ్రహ్మ యొక్క ఉపాసనని, భావనని ఇందులో మన ఆకాశయో, మనస్సులోను ఆకాశంలోను ఆరోపించి ఈ ఉపాసన ఇప్పుడు చెప్పబడతా ఉంది. మొదటి మంత్రం చూద్దాము. మనో బ్రహ్మేత్యుపాసీతేతద్యాత్మం అథాదిదైవతం ఆకాశో బ్రహ్మేత్యుభయమాదిష్టం భవత్యధ్యాత్మం చాదిదైవతం చ. మనో బ్రహ్మ ఇది ఉపాసీత ఇది ఏతత్ అధ్యాత్మం అథ అధిదైవతం. మనోబ్రహ్మేతి ఉపాసీత ఇది, అక్కడ దాకా ఒక ఉపాసన. మనోబ్రహ్మ ఇది ఉపాసీత విధి కదా, ఆ విధంగా విధానం అవుతా ఉంది. ఇది అనేటువంటి ఈ విధి ద్వారా విధించినటువంటి ఉపాసన ఏదైతే ఉందో ఇది అధ్యాత్మం, ఇది అధ్యాత్మోపాసన. అథ ఈ అధ్యాత్మోపాసన విధించిన తర్వాత అనంతరం అధిదైవతం, అధిదైవతోపాసన. సో అధ్యాత్మం అంటే ఈ కార్యకరణ సంఘాతంలో ఉండేది మనస్సు. కార్యకరణ సంఘాతంలో అనేక అంశాలు ఉంటాయి. మన అంతకుముందు ఏ విధంగా చెప్పుకున్నామో మనోమయ అన్నప్పుడు మనస్సు ఒకనొక ఉపాధి, అనేక ఉపాధులు ఉన్నాయి. అలాగే కార్యకరణ సంఘాతంలో అనేక అంశాలు, అందులో ఒక అంశం మనస్సు. కానీ ఆ మనస్సులో సంపూర్ణ బ్రహ్మను భావిస్తూ చెప్తున్నాం. అందుకని మనో బ్రహ్మ ఇది ఉపాసిత, మనస్సే బ్రహ్మగా ఉపాసించు. మనో విశిష్ట బ్రహ్మను ఉపాసించు అని చెప్పట్లే, మనస్సే బ్రహ్మను ఉపాసించు. రెండిట్లో భేదం ఉంది కదా. మనో విశిష్ట బ్రహ్మ, మనస్సే బ్రహ్మ.
మనో బ్రహ్మ ఇది ఉపాసీత, ఇది అధ్యాత్మం. అథ, అథ అంటే అనంతరం, దీని తర్వాత అథ అధిదైవతం. సో అధిదేవత, దేవతా రూపాలు, విశేష రూపాలలో మళ్ళీ బ్రహ్మ యొక్క ఉపాసన. ఏంటిది అది? ఇక్కడ ఆకాశో బ్రహ్మేతి. సో ఆకాశో బ్రహ్మేతి ఇది అధిదైవత. ఇది అధిదైవతోపాసన. ఆకాశమే బ్రహ్మ అని భావించు. అంటే వ్యాపకమైనటువంటిది ఆకాశము. అటువంటి వ్యాపకమైనటువంటి సర్వవ్యాపకము, భూ ఆ, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, సర్వత్ర వ్యాపించినటువంటి ఆకాశము. ఆ ఆకాశమే బ్రహ్మ అని భావించు, ఉపాసించు. ఆకాశ బ్రహ్మ ఇది. ఇది ఉభయం ఆదిష్టం. ఉభయం, ఉభయం అంటే అధ్యాత్మం, అధిదైవతం, రెండు కూడా. ఉభయం ఆదిష్టం, రెండు కూడా ఆదేశించబడ్డాయి. రెండు ఉపాసనలు అధ్యాత్మంలో. సామాన్యంగా ఈ ఉపాసన మనం చాలా 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 సార్లు చూస్తూ వస్తున్నాము. వ్యష్టి అంటే అధ్యాత్మం. అధ్యాత్మం అంటే వ్యష్టి అంటే వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా ఒక ఉపాసన చెప్పిన తర్వాత సమగ్రంగా, రైట్, సంపూర్ణంగా, రైట్, సమష్టిలో కూడా ఆ ఉపాసనని చెప్పడం. వ్యష్టిలోను సమష్టిలోను ఇలా చెప్పడంతో ఈ వ్యష్టికి సమష్టికి భేదం లేదని. వ్యష్టి సమష్టిలో భాగము. సమష్టిలో భాగం అంటున్నప్పుడు కూడా ఆ వ్యష్టి ఒకానొక ఉపాధి చేత సమష్టి నుండి విడివడినట్లుగా భావన. వాస్తవానికి వేరు లేదు అక్కడ. సమష్టి కంటే వ్యష్టి వేరుగా లేదు. వ్యష్టి వ్యక్తి. ఆ వ్యక్తి సంపూర్ణ బ్రహ్మాండం కంటే వేరుగా లేడు. కానీ వేరుగా ఉన్నాననేటువంటి భావన వ్యక్తిలో ఉంది. అజ్ఞాన కాలంలో అవిచారిత దశలో, విచారించినటువంటి దశలో వ్యక్తి, ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ విధంగా నేను ఈ జగత్తులో చిన్న భాగాన్ని, ఒక మూలను ఉన్నాను, లేక జగత్తు కంటే వేరుగా ఉన్నాను, సమష్టి కంటే వేరుగా ఉన్నాను, సమష్టిలో ఒక భాగంగా ఉన్నాను అని భావిస్తూ ఉంటాడు. అక్కడి నుంచే ప్రయత్నం, ఈ విచారం ఆరంభమవుతుంది. కాబట్టి ఉపాసనలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. నువ్వేదైతే వ్యష్టిగా భావిస్తున్నావు అందులో కూడా బ్రహ్మ భావన చెయ్యి. ఏదైతే సమష్టిగా వేరుగా చూస్తున్నావు అందులో కూడా బ్రహ్మ భావన చెయ్యి. రెండు బ్రహ్మ కాబట్టి రెండు ఒకటి అర్థం అనే తాత్పర్యం తెలుస్తా ఉంది. మనో బ్రహ్మేతి ఉపాసీత, అదేవిధంగా ఆకాశో బ్రహ్మ ఇది ఉపాసీత. రెండు ఈ విధంగా అధ్యాత్మం, ఆ తర్వాత అధిదైవతంచ ఆదిష్టం, ఈ రెండు కూడా చెప్పబడుతున్నాయి. రెండు కూడా బ్రహ్మోపాసనలే. ప్రతీక మారింది కానీ ఆ ప్రతీకలో భావించే భావన ఒకటేగా ఉంది. కాబట్టి ఆ ప్రతీకల్లో ఏదైతే భేదం నీకు తెలుస్తా ఉందో ఆ భేదం కల్పితం అనేటువంటిది కూడా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. భాష్యంలో మనః, మనోబ్రహ్మేతుపాసితలో మనః, మనస్సు యొక్క వ్యుత్పత్తి, మనస్సు పదం యొక్క ఆవిర్భావం ఎలా అవుతా ఉంది? మనుతే అనేన ఇది మనః. మనుతే, దేనితో అయితే మననం, విచారం చేస్తామో, దేనితో అయితే సంకల్పాలు చేస్తామో అది అంతఃకరణం. అంతఃకరణం, కరణం సాధనం. సో దేనికి? ఈ విధంగా మననానికి సాధనం అవుతా ఉంది. అంతః లోపల ఉంటా ఉంది. లోపల ఉంటుందంటే అన్ని ఇంద్రియాలు లోపలే ఉంటాయి. చక్షురింద్రియం మాత్రం బయట ఎక్కడ కనిపిస్తుంది? చక్షురింద్రియం కానీ, చక్షురాది జ్ఞానేంద్రియాలు కానీ, వాగాది కర్మేంద్రియాలు కానీ, ఇవన్నీ ఇప్పుడు సూక్ష్మ శరీరం అని చెప్తున్నాం కదా. సూక్ష్మ శరీరం స్థూలం లోపల ఉంటుంది. అంతఃకరణం ఏ విధంగా? అంతఃకరణం కూడా సూక్ష్మ శరీరంలో భాగమే. రైట్. బాహ్యకరణాలు, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, మనస్సు కానీ, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో భాగాలు స్థూలం లోపలే ఉంటాయి. అన్నీ అంతః లోపలే ఉంటాయి. కాకపోతే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని బాహ్యేంద్రియాలని చెప్పుకుంటాం. బాహ్య విషయాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి. మనస్సు కూడా బాహ్య విషయాలకు సంబంధించి ఉంటుంది. చక్షురింద్రియానికి సహకరిస్తూ రూపాకార వృత్తిని ధరిస్తుంది అంతఃకరణం. అయితే చక్షురింద్రియం బాహ్య దేశానికి వెళ్తుంది, బాహ్య వస్తువులతో సాక్షాత్తుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతఃకరణం అలా ఉండదు. అంతఃకరణము ఈ చక్షురింద్రియం ఏ విషయంతో సంపర్కాన్ని పొందిందో ఆ ఆకృతిని అంతఃకరణం లోపల ఉంటూనే పొందుతా ఉంది. కాబట్టి అంతఃకరణం లోపల ఉంటా ఉంది. మనః, మనుతే అనేనైతి అంతఃకరణం. తద్బ్రహ్మ పరం ఇది ఉపాసీత. బ్రహ్మ అంటే పరం ఉత్కృష్ట స్వరూపం, పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ అని ఉపాసించు. బ్రహ్మకు మళ్ళీ విశేషణ పరం బ్రహ్మ ఇది ఉపాసీత. ఇది ఏతత్ ఆత్మ విషయం దర్శనం అధ్యాత్మం. ఇది ప్రత్యేగాత్మకు సంబంధించినటువంటి అధ్యాత్మోపాసన. వ్యష్టికి సంబంధించింది కదా ఆత్మ విషయం, ఆ వ్యక్తికి సంబంధించినటువంటిదిగా తీసుకుంటాం.
అత అధిదైవతం. ఇక దేవతా విషయం. దేవతా విషయం అంటున్నప్పుడు అది దైవతం, అది భౌతికం, రెండు కూడా ఇవి సమష్టికి సంబంధించినటువంటివిగా తీసుకుంటాం. అధిదైవతం, దైవతం అంటున్నప్పుడు దేవతా స్వరూపం అంటున్నప్పుడు చేతనతత్వము, ఆది భౌతికం అంటున్నప్పుడు కేవలం ఉపాధులుగా తీసుకుని రెండు కూడా సమష్టిలో భాగాలే. ఆదిదైవతం, అధిదైవతం దేవతా విషయం ఇదం వక్ష్యామః. చెప్పబోతోంది శృతి. ఏమని? ఆకాశో బ్రహ్మ ఇతి. ఆకాశో బ్రహ్మ ఇతి అత అధిదైవతం. ఇది అధిదైవత ఉపాసన. ఇక్కడ కూడా ఉపాసీత అనేది పూర్వవాక్యం నుంచి తీసుకొచ్చుకుంటాం. ఇది ఉపాసీత, ఈ విధంగా ఉపాసించాలి. ఏవం ఉభయం, రెండు ఉపాసనలు. అధ్యాత్మం అధిదైవతం చ ఉభయం బ్రహ్మదృష్టి విషయం ఆదిష్టం ఉపదిష్టం భవతి. ఆదిష్టంలో ఆంగ్ ఉపసర్గ, ఉపదిష్టంలో ఉపసర్గ. ఉపదిష్టం ఉపదేశించబడినవి. బ్రహ్మదృష్టి విషయం, బ్రహ్మదృష్టి, బ్రహ్మోపాసన విషయాలుగా ఈ రెండు కూడా అధిదైవతం అధ్యాత్మం రెండు కూడా ఉపదేశించబడ్డాయి. ఆకాశ మనసోహో సూక్ష్మత్వాత్ మనసా ఉపలభ్యత్వాచ్చ బ్రహ్మణో. ఆకాశ మనసోహో, ఈ ఆకాశము మనస్సు వీటిని ప్రతీకలుగా తీసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు ఆకాశ మనస్సును ప్రత్యేకంగా తీసుకుంటున్నారు? అది ఆది భౌతిక స్థలంలో, ఆదిదైవిక స్థలంలో అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఆకాశం ఎందుకు తీసుకోవాలి? అధ్యాత్మంలో కూడా మనస్సు ఒకటైనా ఉండేది. అధ్యాత్మంలో అనేక అంశాలు ఉన్నాయి. అందులో మనస్సును ఎందుకు తీసుకున్నాము అన్నానికి చిన్న హేతువులు. ఏమని? ఆకాశము మనస్సు రెండు కూడా సూక్ష్మాలు. మనస్సు అయితే సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటాం కదా. మనస్సు సూక్ష్మ శరీరంలో భాగం కాబట్టి సూక్ష్మమే. సూక్ష్మ శరీరం అన్నప్పుడు సూక్ష్మం వచ్చేసింది. అందులో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంశము సూక్ష్మమే. జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, పంచప్రాణాలు కానీ, మనస్సు కానీ, వీటన్నిటికెల్లా మనస్సు ఇంకా సూక్ష్మమైనటువంటిది. బాహ్యేంద్రియాలను కూడా తెలుసుకుంటుంది మనస్సు, కానీ మనస్సును ఇంద్రియాలు తెలుసుకోలేవు. కాబట్టి ఇంద్రియాల కంటే కూడా సూక్ష్మమైనటువంటిది. ఆకాశ మనసు సూక్ష్మత్వాత్. ఇక రెండిటికి సూక్ష్మత్వం ఒక హేతువు. తర్వాత మనస్సుకు ప్రత్యేకంగా మనసా ఉపలభ్యత్వాచ్చ, మనస్సు ద్వారానే బ్రహ్మం తెలుసుకోవాలి. మనసా ఉపలభ్యత్వాత్ బ్రహ్మ. రైట్, ఇది మనం చాలా చూస్తూనే వస్తూ ఉన్నాం. మనసా ఏవ అనుమంతవ్యం అని, మనసు ద్వారానే ఆ పరమాత్మను తెలుసుకోవాలి. అంతేకాకుండా ఎన్ మనసా న మనుతే ఏనాహుర్ మనోమతం, ఏదైతే మనసు చేత మననము చేయబడదో బ్రహ్మ, ఆ బ్రహ్మ మనస్సుకు అందదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుకు అందనటువంటిది బ్రహ్మ అని చెప్పుకుంటాము. మనస్సు ద్వారానే పొందబడుతుంది అని కూడా చెప్పుకుంటాం. ఈ రెండు కూడా ఈ విధంగా. రైట్. సో మనస్సు ద్వారానే పొందబడుతుంది అంటున్నప్పుడు సంస్కృత అంతఃకరణ, ఆచార్య శాస్త్ర ఉపదేశ సంస్కృత, రైట్, శాస్త్రాచార్యోపదేశ సంస్కృత అంతఃకరణేనా అని చెప్పి, శాస్త్రము ద్వారా సంస్కరించబడినటువంటి, శాస్త్రము ద్వారా ఉపదేశించబడినటువంటి అంతఃకరణ. అదేవిధంగా ఆ శాస్త్రోపదేశము ఆచార్యుడి ద్వారా. ఆచార్యుడు శాస్త్రాన్ని ఉపదేశించాలి కానీ ఇంకొక విషయాన్ని కాదు కదా. అందుకని శాస్త్రము ద్వారా. ఆ శాస్త్రం కూడా సాక్షాత్తుగా మనం చదివి తెలుసుకునేది కాదు కాబట్టి ఆచార్యుడి. అందుకని శాస్త్రాచార్యోపదేశ సంస్కృత అంతఃకరణం, దాని ద్వారానే ఈ పరమాత్మ స్వరూపాన్ని పొందవచ్చు. అయితే కేవలం అంతఃకరణంతో, నా విచారణ సామర్థ్యంతో, నా తెలివితేటలతో, రైట్, నా యొక్క మేధాశక్తితో నేను తెలుసుకుంటాను అంటే కుదరదు. ఆ విధంగా తెలియబడేది కాదు. ఎందుకంటే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా బహిర్ముఖాలుగా ఉండడం వీటి స్వభావం. చక్షురింద్రియం ఏం చూస్తుంది? రూపాన్ని చూస్తుంది. దాని స్వభావం అది ఆ విధంగానే చేయబడింది. దాని యొక్క కల్పన, దాని యొక్క రచన, దాని యొక్క సృష్టి ఆ విధంగానే ఉంది. బాహ్య విషయాల వైపే వెళ్తుంది. అదేవిధంగా అంతఃకరణం కూడా సహజంగా బాహ్య విషయాల వైపే వెళ్తుంది, బహిర్ముఖంగానే వెళ్తుంది. ఆ బహిర్ముఖంగా వెళ్తూ అందులో సూక్ష్మ విషయాలు, స్థూల విషయాలు రెండింటినీ గ్రహించవచ్చు. అందులో బాహ్య విషయాల్లో సూక్ష్మాలను కూడా గ్రహించే సామర్థ్యం ఏకాగ్రత ద్వారా, సూక్ష్మ బుద్ధి ద్వారా పొందొచ్చు. కానీ బాహ్య విషయాన్నే పొందుతుంది. అది అంతర్ముఖం అవ్వడం. రైట్. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు. ఈ ఆవృత్త చక్షు ఏదైతే అంటున్నామో అంతర్ముఖం అవ్వడం, ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఇది ఉపదేశం ద్వారా కలుగుతాం.
నువ్వేదైతే సహజంగా బహిర్ముఖంగా చూస్తున్నావో అక్కడ ఈ పరమాత్మను పొందలేవు, అక్కడ నీ స్వరూపాన్ని పొందలేవు, నీ స్వరూపాన్ని బుద్ధిలోనే పొందాలి అని ఉపదేశం ద్వారా కదా. ఈ ఉపదేశం ద్వారా వాడు అంతర్ముఖుడవుతున్నాడు. ఇది కాకుండా మనసు సహజంగా అంతర్ముఖం అవ్వదు. అలసిపోతుంది, నిద్రపోతుంది. బాహ్య విషయాల వైపు వెళ్తూ సహజంగా అది అలసి, రైట్? సో, అలసిన తర్వాత నిద్రావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ ఇవి కలుగుతుంటాయి గానీ, అంతర్ముఖం అవ్వడం అనేది ఉపదేశం ద్వారానే కలుగుతుంది. అందుకని సంస్కృత మనస్సు చేత, సంస్కృత అంతఃకరణం ద్వారా పరమాత్మను పొందొచ్చు గానీ, సాక్షాత్తుగా పొందలేము. రైట్? స్వతహాగా పొందలేము అని ఆ విధంగా 2 రకాల వాక్యాలు. మనసా ఏవ ఉపలబ్ధవ్యం, ఆ తర్వాత యన్మనసా నమనుతే అని 2 గూడా. ఇక్కడ మనసా ఉపలభ్యత్వాత్, మనసు ద్వారా కదా పరమాత్మను పొందగలవు. కాబట్టి మనస్సులో పరమాత్మను భావించడం సబబు. మనసా ఉపలభ్యత్వాచ బ్రహ్మణో యోగ్యం మనో బ్రహ్మదృష్టేః. మనస్సు బ్రహ్మదృష్టి, బ్రహ్మోపాసనకి మనస్సు యోగ్యమైనటువంటి ప్రతీకవుతాంది. మనస్సు సూక్ష్మము, మనస్సు బ్రహ్మ యొక్క సాధనము, బ్రహ్మ ఉపలబ్ధి సాధనం కూడా కాబట్టి మనస్సు బ్రహ్మకు ప్రతీక అవడానికి అన్ని విధాలా సరిపోయినటువంటిది. ఇక ఆకాశం కూడా సూక్ష్మమే. అంతేకాకుండా ఆకాశం సర్వగతం. ఆకాశశ్చ సర్వగతత్వాత్ సూక్ష్మత్వాత్ సూక్ష్మము సర్వగతం. ఆకాశశ్చ సర్వగతత్వాత్ సూక్ష్మత్వాత్ ఉపాధిహీనత్వాచ్చ ఇంకొక విశేషణం ఆకాశానికి. సర్వగతత్వాత్ సర్వగతం, సర్వత్రా ఉన్నటువంటిది. మనం ఎటువంటి విషయాన్ని గాని, ఎటువంటి ప్రదేశాన్ని గాని ఆకాశం లేకుండా ఊహించలేం. ప్రదేశము అంటేనే అక్కడ ఆకాశ భావన వచ్చేస్తుంది. సో, అందుకని ఆకాశం సర్వగతము. అదేవిధంగా ఉపాధిహీనత్వాత్, ఆకాశానికి అనేక ఉపాధులు. ఘటాకాశం అన్నప్పుడు ఘటం ఉపాధి, మఠాకాశం అన్నప్పుడు మఠం ఉపాధి. అంటే ఆకాశానికి అనేక ఉపాధుల కల్పన చేసుకుంటాం. ఘటం వాస్తవానికి ఆకాశానికి ఉపాధి కాదు. అంటే ఘటం మీద ఆధారపడి లేదు ఆకాశం. మఠం అంటే ఆ గది. ఆ గది మీద ఆకాశం ఆధారపడి లేదు ఆకాశం. మఠాకాశం అని చెప్పుకుంటున్నప్పుడు మఠం అనేటువంటి ఒక ఆకారాన్ని ఆకాశంలో మనం ఆకాశం మీద ఆరోపిస్తున్నాం. కల్పిత ఉపాధి. వాస్తవంగా ఉపాధి లేదు. ఉపాధి ఏమవుతుంది? పరిచ్ఛిన్నం చేస్తుంది వస్తువుని. సో, నీల ఘటం అంటున్నప్పుడు నీల వర్ణము ఘటానికి ఉపాధి ఏం చేస్తుంది? అది పరిచ్ఛిన్నం చేస్తుంది. దేని నుంచి? రక్త ఘటాన్నించి. ఎర్రకుండ నుంచి నల్లకుండని వేరు చేయడానికి ఉపాధిగా తీసుకొచ్చుకుంటాం. అటువంటి స్వాభావిక ఉపాధి, సహజ ఉపాధి ఆకాశానికి ఏమి లేదు. అంటే ఆకాశాన్ని పరిచ్ఛిన్నం చేసేటువంటి గుణం లేనే లేదు. అపరిచ్ఛిన్నం, ఉపాధిహీనత్వాత్. ఉపాధులు లేనటువంటి నిరుపాధిక స్వరూపము. మహాకాశం నిరుపాధికం కదా. ఘటాకాశం సోపాధికం. మనం ఘటాకాశంలో బ్రహ్మం చూడటంలే, మహాకాశంలో చూస్తున్నాం. మహాకాశం అంటే నేను చెప్పుకుంటాము నిరుపాధిక ఆకాశం, నిరవచ్ఛిన్న ఆకాశం అని. ఘటావచ్ఛిన్న ఆకాశం, ఘట అనవచ్ఛిన్న ఆకాశం అంటే నిరవచ్ఛిన్న ఆకాశం మహాకాశం. మహాకాశం ఉపాధి లేదు. అదేవిధంగా బ్రహ్మ కూడా ఉపాధి లేదు. అదేవిధంగా బ్రహ్మ కూడా సర్వగతం, బ్రహ్మ కూడా సూక్ష్మం. కాబట్టి ఆ ధర్మాలన్నీ సరిపోతూ ఉండడం చేత ఆకాశం కూడా బ్రహ్మకు సరైనటువంటి ఉపాధి. తదేత చతుష్పాద్ బ్రహ్మాం. రెండో మంత్రం చూద్దాం ఇక. తదేత చతుష్పాద్ బ్రహ్మాం వాక్పాద ప్రాణ పాదశ్చక్షు పాదశ్రోత్రం పాద ఇత్యధ్యాత్మం అథాదిదైవతం అగ్ని పాదో వాయు పాద ఆదిత్య పాదో దిశ పాద ఇతి ఉభయమేవాదిష్టం భవతి అధ్యాత్మం చైవాదిదైవతం చ. ఈ విధంగా మనస్సు ఆకాశము ఈ బ్రహ్మకు ప్రతీక అని చెప్పుకున్న తర్వాత ఇక్కడ చతుష్పాద్ బ్రహ్మోపాసన చెప్పుకున్నాం కదా. చతుష్పాద్ బ్రహ్మోపాసన కాబట్టి బ్రహ్మలో 4 పాదాలు. కానీ బ్రహ్మను నువ్వు ఇప్పుడు మనస్సును బ్రహ్మగా చూస్తున్నావు. మనస్సు యందు బ్రహ్మను లేదా మనస్సును బ్రహ్మగా చూస్తున్నావు. కాబట్టి ఆ చతుష్పాత్వం ఎక్కడ రావాలి? మనస్సులో రావాలి. మనస్సుకు 4 పాదాలు. మనస్సు అనేటువంటి బ్రహ్మకు 4 పాదాలు, మనస్సుకు 4 పాదాలు. మనస్సే బ్రహ్మ కాబట్టి బ్రహ్మకు కూడా 4 పాదాలు. మనస్సుకి ఏంటి 4 పాదాలు? ఏముంటాయి మనస్సులో? మనస్సు అంటే సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరంలో ఈ ఇంద్రియాలు ఉంటున్నాయి. కాబట్టి ఇంద్రియాలు 4 పాదాలుగా తీసుకుంటాను ఇక్కడ. వాక్ పాద, వాక్ ఏక పాద, వాక్ ఒక పాదము. ప్రాణము రెండవ పాదము.
చక్షు మూడవ పాదము, శ్రోత్రం నాలుగవ పాదం. వాక్, చక్షు, శ్రోత్రం ఈ మూడు ఇంద్రియాలు కదా. ఈ మూడింటి మధ్యలో ప్రాణశబ్దం వచ్చింది కాబట్టి ప్రాణం కూడా ఇంద్రియంగా తీసుకోవాలి. న్యాయంగా చెప్పుకోవచ్చు. ప్రాణశబ్దానికి ముందర, ప్రాణశబ్దానికి తర్వాత కూడా అంతా ఇంద్రియాలే వస్తున్నాయి కదా. కాబట్టి మధ్యలో చెప్పిన ప్రాణశబ్దం చేత ప్రాణాపాన వ్యాన ఉదాన సమానం అనేటువంటి పంచవాయువ్యాత్మక వాయు వికారాన్ని తీసుకోకుండా ఇంద్రియాన్ని తీసుకోవాలి. వాయు వికారాన్ని ముఖ్య వాయువు, ప్రాణం యొక్క ముఖ్య అర్థం ప్రాణవాయువు అని కదా. ఆ అర్థం తీసుకోకుండా ఇక్కడ ఘ్రాణేంద్రియాన్ని తీసుకుంటాం. ఇంద్రియాల మధ్యలో వచ్చి పడింది కాబట్టి ప్రాణశబ్దము. ప్రాణశబ్దం చేత ఇంద్రియాన్ని తీసుకున్నప్పుడు ఏ ఇంద్రియము? ఘ్రాణేంద్రియం. ఘ్రాణేంద్రియానికి ప్రాణవాయువుకి చాలా చాలా దగ్గర సంబంధం. గాలి పీలుస్తూనే మనం వాసనను తెలుసుకుంటాం కదా. ఊపిరి పీలుస్తూనే వాసనను తెలుసుకుంటాం. కాబట్టి ఆ విధంగా ప్రాణానికి ఘ్రాణేంద్రియానికి దగ్గర సంబంధం ఉండడం చేత ప్రాణశబ్దం చేత ఘ్రాణేంద్రియం అని చెప్పుకుంటాం. సో వాక్ ఒక పాదము, వాగేంద్రియం కర్మేంద్రియాలకు ప్రతీక. ఆ తర్వాత ప్రాణం ఘ్రాణేంద్రియం ఒక పాదము, చక్షురింద్రియం ఒక పాదము, శ్రోత్రేంద్రియం కూడా ఒక పాదము. వాక్ చెప్పినప్పుడు కర్మేంద్రియం తీసుకుంటే ఉపలక్షణం చేత అన్ని కర్మేంద్రియాలను తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రాణ చక్షు శ్రోత్రం చెప్పినప్పుడు మిగతా రెండు కూడా ఉపలక్షణ ద్వారా చేరిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇంద్రియాలు అధ్యాత్మం, ఇంద్రియాలు మనస్సు యొక్క పాదాలు అని. ఇక అథాదిదైవతం, అధిదైవతంలో ఆకాశానికి పాదాలు ఏమున్నాయి? అథాదిదైవతం అగ్ని పాదో వాయు పాద ఆదిత్య పాదో దిశ పాద ఇది. అగ్ని ఒక పాదం. వాక్కి అగ్నికి సంబంధం ఉంది. వాగింద్రియ అభిమాని దేవత అగ్ని. అదేవిధంగా ఘ్రాణేంద్రియానికి అభిమాని దేవత వాయువు కాబట్టి వాయువు ఒక పాదం అయ్యాడు. శ్రోత్రేంద్రియానికి అభిమాని చక్షురింద్రియానికి అభిమాని దేవత ఆదిత్యుడు కాబట్టి ఆదిత్యుడు ఒక పాదం అయ్యాడు. శ్రోత్రేంద్రియానికి అభిమాని దేవతలు దిగ్దేవతలు, సో దిక్కులు కూడా ఒక పాదం అయ్యాయి. సో ఇంద్రియాలు ఇంద్రియ అభిమాని దేవతలు, ఇంద్రియాలు అధ్యాత్మంలో, ఇంద్రియ అభిమాని దేవతలు అధిదైవతంలో. అనే విధంగా అధ్యాత్మము అధిదైవతంలో కూడా ఈ విధంగా చతుష్పాత్వం భవతి. అధ్యాత్మం చ అధిదైవతం చ ఇది ఉభయమేవ ఆదిష్టం. ఈ విధంగా రెండు, అధ్యాత్మం అధిదైవతం రెండు కూడా ఉపదేశించబడ్డాయి. ఈ విధంగా ఉపాసించు. భాష్యంలో వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం ఇది ఏతే పాదాహ ఇది అధ్యాత్మం. వాక్కు, ప్రాణము, చక్షు, శ్రోత్రము ఈ 4 ఇంద్రియాలు ఇవన్నీ కూడా పాదాలు అవుతున్నాయి. మనస్సు అనేటువంటి బ్రహ్మకు ఇది అధ్యాత్మోపాసనం. అథాదిదైవతం ఆకాశస్య బ్రహ్మణ. సో మనాఖ్య బ్రహ్మణ, మనస్సు అనేటువంటి బ్రహ్మకు ఈ వాగాదులు పాదాలు. ఆకాశస్య బ్రహ్మణ, ఆకాశం అనేటువంటి బ్రహ్మం, ఆకాశంలో బ్రహ్మ బుద్ధి ఉంది కదా, అక్కడ ఆ బ్రహ్మకు అగ్నివాయు ఆదిత్య దిశ ఇది ఏతే. ఇవన్నీ కూడా ఆయన పాదాలు. పాదాలంటే భాగాలు. భాగాలంటే ఇవన్నీ ఆయన స్వరూపము. బ్రహ్మను ఉపాసిస్తున్నాం కదా. బ్రహ్మ నిర్గుణం, నిరవయవం. ఎలా ఉపాసిస్తావు? ఆకాశంగా. ఆకాశం కూడా నిర్గుణమే, ఆకాశం కూడా నిరవయవం. ఆకాశం కూడా అపరిచ్ఛిన్నం. దాన్ని ఎలా ఉపాసిస్తావు? 4 పాదాల చేత. ఏంటా 4 పాదాలు? అవి కూడా నిరవయవాలు, అవి కూడా అవి కూడా అపరిచ్ఛిన్నాలు, అనంతాలు అయిపోతే మనస్సు ఎలా నిలుస్తుంది? అందుకని అక్కడ ఈ విధంగా అగ్ని, వాయు, ఆదిత్య దిశ అని చెప్పి కొంత భావన చేయగలిగినటువంటి విషయాలను పాదాలుగా చెప్తుంది. బ్రహ్మ పరిపూర్ణ స్వరూపము. ఈ పరిపూర్ణ స్వరూపమైనటువంటి బ్రహ్మలో ఈ అనంత శక్తులు, ఈ జగత్తులో ఉన్నటువంటి సకల శక్తులు ఆ బ్రహ్మకు సంబంధించినటువంటివి. అటువంటి ఆ బ్రహ్మ యందు ఈ ఈ అగ్ని, వాయు, ఆదిత్య, దిశ అనే శక్తులు ఏవైతే ఉన్నాయో, మన నిరంతరం వ్యవహరించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ బ్రహ్మస్వరూపమే అని చూద్దాం. అది 2వ మంత్రం చూసాం. ఏవం ఉభయమేవ చతుష్పాద బ్రహ్మ ఆదిష్టం భవతి. ఉభయమేవ అధ్యాత్మంలోను అధిదైవతంలోను బ్రహ్మ చతుష్పాద్ ఆదిష్టం భవతి. బ్రహ్మను చతుష్పాద్గా ఉపదేశించడం జరిగింది. అధ్యాత్మంలోను చతుష్పాతే,
అధిదైవతంలోను చతుష్పాతి. ఒక చోట చతుష్పాత, ఒక చోట కాదు అంటే ఈ రెండిటికి ఐక్యం ఎలా కుదురుతుంది? రైట్. మనం చూస్తూనే వస్తూ ఉన్నాం ఉపాసనల్లో అంతటా కూడా అధ్యాత్మాన్ని అధిదైవతంతోనూ ఆది భౌతికంతోనూ కలపడం అది ఉద్దేశ్యం. ఈ రెండింటిలో మనకు అజ్ఞానం చేత, సంస్కారాల చేత, మన రాగద్వేషాల చేత, మన పూర్వ అనుభవాలు ప్రవృత్తి చేత పరిచ్ఛిన్నంగా చూస్తూ ఈ రెండింటిని విభాగం చేయడం, సమష్టిని ముక్కలు ముక్కలుగా చూడడం ఏదైతే ఉందో దాని నుంచి వేరు చేసి బుద్ధిని సమష్టినంతా ఒకటిగా చూసే విధంగా చేయడం ఉపాసనల యొక్క పరమ తాత్పర్యం. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఆ సమష్టినంతా ఒకటిగా చూడగలిగేటువంటి సామర్థ్యం మనలో మెల్లగా వస్తున్నప్పుడు ఏమవుతా ఉంది? చిత్తశుద్ధి కలుగుతా ఉంది. చిత్త ఏకాగ్రత ఎలాగూ కలుగుతుంది, చిత్త ఏకాగ్రత ఎలాగూ వస్తుంది, కానీ చిత్తశుద్ధి కలుగుతా ఉంది. ఏంటి ఆ శుద్ధి? ఈ పరిచ్ఛిన్న భావనే అశుద్ధి. అన్నిటినీ పరిమితంగా, పరిచ్ఛిన్నంగా, వేరువేరుగా, విడివిడిగా దేనికదే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని వేరువేరుగా చూడడం ఏదైతే ఉందో అది కదా అశుద్ధం. దాన్ని దాటి అంతటినీ అంతా సంపూర్ణ బ్రహ్మాండంలో ఒక ఏకత్వ భావనని తీసుకురావడం బుద్ధిలో, ఆ బుద్ధి విశాలం అవ్వటంలే. బుద్ధి విచిత్రంగా ఎలా ఉంటుంది? మనం ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో ఆ విషయం బుద్ధిలోకి రావాలి. ఆ విషయాకారం బుద్ధి దాల్చాలి. బుద్ధి ఆ విషయాకారాన్ని పొందాలి. పొందకుండా మనం విచారించలేం. అటువంటి బుద్ధిలో ఈ విశాల దృక్పథం వస్తున్నప్పుడు బుద్ధి ఏమవుతా ఉంది? ఆ విశాల ఆకారాన్ని పొందుతుందా లేదా? బుద్ధి 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 విస్తృతమైపోతా ఉంది కదా. ఆ విధంగా అగ్ని ఎక్కడ అగ్ని? మన ఇంట్లో ఉన్నటువంటి పొయ్యిలో అగ్ని కాదు కదా. అగ్ని పంచభౌతికమైనటువంటి అగ్ని, అద్వైతంలో చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మహాభూతాలు కదా. అగ్ని వాయు మహాభూతాలు. మహాభూతాలులా ఉంటాయి వ్యాపకంగా. మహత్ అక్కడ కూడా మహాభూతాల్లో మహత్ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మహత్ శబ్దం యొక్క అర్థం ఏంటి? వ్యాపకం అనే కదా. రైట్. సో ఆ విధంగా సర్వవ్యాపకమైనటువంటి అగ్ని, సర్వవ్యాపకమైనటువంటి వాయువు. ఇక ఆదిత్యుడు చెప్పేదేముంది? ఆకాశంలో ఉంటాడు అంటే అంతరిక్ష లోకంలో ఉంటున్నాడు. అంతరిక్ష లోకానికి పైన ద్యూలోకం, దాన్ని ప్రకాశింపజేసేవాడు అంటే దానికి సమిధ లాంటి వాడు. ఆ అంతరిక్ష లోకం కింద పృథివీ లోకాన్ని ప్రకాశింపజేస్తూనే ఉన్నాడు, సర్వవ్యాపకుడే. ఇక దిక్కులకు అంతమే లేదు, సర్వవ్యాపకమే అని. ఆ విధంగా సర్వవ్యాపకాలైనటువంటి ఆ స్వరూపాలు అవే చతుష్పాత్ బ్రహ్మకు. రైట్. అధ్యాత్మం నుంచి అధిదైవం వైపు అడుగు వేయాలి. అధ్యాత్మం అంటే పరిచ్ఛిన్నం అనే ఒక భావన ఉంటుంది. అక్కడి నుంచి అధిదైవం అంటే వ్యాపకం అనే వైపు అడుగు వేయాలి. సో పరిచ్ఛిన్నం నుంచి అపరిచ్ఛిన్నం వైపు, అది ఉపాసన. సో మనస్సు కూడా పరిచ్ఛిన్నం నుండి అపరిచ్ఛిన్నం వైపు, ఈ పరిచ్ఛిన్నతను తొలగించి అపరిచ్ఛిన్నం వైపు కదలడం, అది ఉపాసన యొక్క మౌలిక ఉద్దేశ్యం. ఆ వ్యాపకత్వాన్ని బుద్ధిలోకి తీసుకురావడమే ఉపాసనల యొక్క తాత్పర్యం. అదే బుద్ధిలో సూక్ష్మత. ఆ వ్యాపకత్వాన్ని నిలపగలగడం, ఆ వ్యాపకత్వాన్ని తనలో నిలుపుకోగలగడం, అదే కదా సూక్ష్మత్వం. సూక్ష్మం ఎప్పుడు వ్యాపకంగా ఉంటుంది. సూక్ష్మం అంటే చిన్నది అని కాదు కదా. సూక్ష్మం అంటే వ్యాపించినటువంటిది, అంతటా అలుముకునేటువంటిది, అది దాన్ని సూక్ష్మం అని చెప్పుకుంటాం. స్థూలం నుంచి సూక్ష్మానికి. ఈ విధంగా ఉభయం ఏవ చతుష్పాద్ బ్రహ్మ ఆదిష్టం భవతి అధ్యాత్మం చ ఏవ అధిదైవతం చ అని. తత్ర మూడో మంత్రం చూద్దాం. వాగేవ బ్రహ్మణ చతుర్థః పాదః సోగ్నినా జ్యోతిషా భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన ఏవం వేదాం అని. ఈ విధంగా బ్రహ్మణ చతుర్థః పాదః, బ్రహ్మకు 4 పాదాలని చెప్పుకున్నాం. 1, 2, 3, 4. 1, 2, 3, 4 పాదాలని చెప్పిన తర్వాత బ్రహ్మణ ప్రథమ పాద అని చెప్పాలి కదా. బ్రహ్మణ ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, తర్వాత చతుర్థ పాద రావాలి. అలా కాకుండా బ్రహ్మణ చతుర్థ పాద అని మొదలు పెడతా ఉంది శృతి. బ్రహ్మ యొక్క 4వ పాదం ఎవరు? వాక్కే బ్రహ్మ యొక్క 4వ పాదము. ఆ అధ్యాత్మంలో ఆ 4వ పాదము. సో అగ్నినా జ్యోతిషా భాతి చ తపతి చ, అగ్ని అనేటువంటి ప్రకాశ స్వరూపం ఏదైతే అగ్ని ప్రకాశకం కదా. అగ్ని వాగ్ అభిమాని దేవత. వాక్ని ఆ వాగ్ వ్యవహారాన్ని చేసేటువంటి సామర్థ్యాన్ని ఇస్తా ఉంది, వాక్ను ప్రేరేపిస్తా ఉంది వాగ్ వ్యవహారం వైపు. సో వాక్
శబ్దాలను ఉచ్చరించినప్పుడు శబ్దాలు ఏం చేస్తాయి? శబ్దాల అర్థాలను తెలియజేస్తాయి. శబ్దాల అర్థాలను తెలియజేస్తూ అర్థాలను తెలియజేయాలంటే ప్రకాశింపజేస్తున్నాయి కదా! ఈ వాగింద్రియము పదాల ద్వారా, శబ్దాల ద్వారా, వాక్యాల ద్వారా పదార్థాన్ని, ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తా ఉంది. ప్రకాశకం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకాశకత్వం దానికి? ఇంద్రియం గాని, శబ్దాలు గాని జడాలు కదా! జడాలైనటువంటి ఇంద్రియానికి కానీ, జడాలైనటువంటి శబ్దాలకు కానీ ప్రకాశింపజేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సో, అగ్నినా జ్యోతిష, ఆ అగ్ని అనేటువంటి జ్యోతిష్ ప్రకాశక స్వరూపం ఏదైతే ఉందో, ఆ స్వరూపం చేత భాతి చ, తపతి చ. రైట్? అది ప్రకాశిస్తా ఉంది, తపిస్తా ఉంది, ప్రయత్నం చేస్తా ఉంది. అది 4గో పాదం. ఆ వాక్ ఈ ఈ బ్రహ్మకు 4గో పాదం. బ్రహ్మణ అంటే మనోరూప బ్రహ్మకి 4గో పాదం. రైట్? ఆకాశరూప బ్రహ్మకి 4గో పాదము. అన్ని 4గో పాదం అని చెప్పిన తర్వాత అన్ని తర్వాత మిగతా 3 పాదాలు కూడా 4గో పాదం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3, 4 అని క్రమం కాదు. ఇవి పాదాలు, సర్వవ్యాపకాలు పాదాలు అని ఎక్కడి నుంచి మొదలైనా ఏదైనా దేన్నైనా కూడా ఏ పాదంగా తీసుకోవచ్చు. కాబట్టి అన్నిటిని 4గో పాదంగానే చెప్పుకుంటున్నాం. భాష్యంలో చూద్దాము. వాగేవ మనసో బ్రహ్మ చతుర్థ పాద. వాగేవ వాక్కే, వాగింద్రియమే మనస్సు అనేటువంటి బ్రహ్మ, మనస్సు ప్రతీకగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ, మనస్సు యందు ఏ బ్రహ్మ భావనం చేస్తున్నావో ఆ బ్రహ్మ యొక్క 4గో పాదము. ఇతర పాదత్రయాపేక్షయా మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా ఇది 4. అదేవిధంగా వాక్ నుంచి ముందుకు వెళ్ళి ప్రాణం వెళ్ళినప్పుడు ప్రాణం కూడా 4గవది అవుతుంది మిగిలిన 3 దృష్ట్యా. క్రమం వివక్ష కాదు ఇక్కడ అనర్థం. వాచాహి పాదేనైవ వాచాహి పాదేనైవ గవాది వక్తవ్య విషయం ప్రతిష్టతి. వాచాహి వాచా పాదేన, వాక్ అనేటువంటి పాదము, బ్రహ్మ యొక్క పాదం వాక్ కదా, మనోబ్రహ్మ యొక్క పాదం వాక్ కదా, ఆ వాక్ అనేటువంటి పాదం చేత గవాది వక్తవ్య విషయం, ఈ జగత్తులో ఉన్నటువంటి గో, మహిష, హిరణ్య ఇత్యాది అనేక వస్తువులు ఏవైతే ఉన్నాయో, అనేక పదార్థాలు ఉన్నాయి, అవన్నిటిని రూపాలుగా చెప్పుకుంటాం. ఆ రూపాలన్నింటినీ ప్రకాశింపజేసేది ఎవరు? వాక్. సో వాక్ ఎలా ప్రకాశింపజేస్తా ఉంది? వాక్ అనేటువంటి ఒక పాదము శబ్దాలను ఉత్పన్నం చేస్తుంది. శబ్దాలను ఉత్పన్నం చేస్తూ ఆ ఒక పాదం, ఆ పాదం చేత ఆ బ్రహ్మ లేదా మనస్సు గవాది వక్తవ్య విషయం, చెప్పదగినటువంటి, విచారించదగినటువంటి, తెలియజేయదగినటువంటి గో ఇత్యాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తా ఉంది. గవాది వక్తవ్య విషయం ప్రతిష్టతి. అతో మనసః పాదః, మనసః పాద ఇవ వాక్. ఓకే, మనస్సు నిలబడతా ఉంది అంటే మనం ఎలా నిలబడతాం? మామూలుగా మన కాళ్ళ మీద నిలబడతాం, పాదాలతో నిలబడతాం. ఆ విధంగా మనస్సు కూడా ఈ వక్తవ్య విషయాలు, చెప్పదగినటువంటి విషయాలు లోకంలో అనేకం ఉన్నాయి. మాట్లాడుతున్నాం కదా మనం కూడా, ఇప్పుడు మనం భాష మాట్లాడుతున్నాం. భాషతో ఏం చేస్తున్నాము? పదార్థాలను అభివ్యక్తం చేస్తున్నాం. మన హృదయంలో ఉండే భావాలకి ఒక ఆకారాన్ని ఇస్తున్నాం వాక్కు చేత. ఆ విధంగా మనస్సు నిలబెడుతుంది. మనస్సు ఆ ఆకారాన్ని పొందుతా ఉంది. మనస్సు దేన్ని అభివ్యక్తం చేయనటువంటి నిశ్శబ్ద స్థితి నుంచి బయటకు వచ్చి ఒకానొక విషయాన్ని అభివ్యక్తం చేస్తూ ఆ విషయాకారాన్ని పొందుతుంది. ఎలా పొందుతా ఉంది? ఈ వాక్కు చేత. కాబట్టి వాక్ ఆ ఆకారాన్ని పొందడానికి, ఈ మనస్సు ఆకారాన్ని పొందడానికి వాక్ పాదస్థానమైపోయింది. వాక్ అనేటువంటి పాదం చేత, వాక్ అనేటువంటి ఆశ్రయం పాదం చేత ప్రతిష్టను పొందుతా ఉంది మనసు, నిలబడతా ఉంది మనస్సు. అందుకని మనస్సుకి పాద ఇవ వాక్, పాదం వలె అయిపోయింది వాక్. కాబట్టి చతుర్థ పాద. తథా ప్రాణో గ్రాణ పాద. ఇదే విధంగా ప్రాణ తర్వాత మంత్రంలో, 4 మంత్రంలో ప్రాణం గురించి చెప్పుకుంటాం. ఆ ప్రాణం కూడా, ప్రాణం అంటే గ్రాణేంద్రియం, అది కూడా పాదం అవుతుంది. తేన అపి గంధ విషయం ప్రతి చ క్రామతి. రైట్.
సో ఈ విధంగా తేన అపి అదే మనస్సు మళ్ళీ ఘ్రాణేంద్రియం ద్వారా ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించి ఈ గంధాన్ని తెలుసుకుంటా ఉంది. గంధ విషయం ప్రతిచ ప్రతిక్రామతి, రైట్, ఉపక్రామతి, వెళ్తుంది. గంధ విషయాన్ని చేరుతుంది. గంధాకారాన్ని పొందుతుంది. ఎలా? ఘ్రాణేంద్రియ సహాయం చేత. రైట్. ఈ బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ బాహ్య విషయాలని మనస్సు సాక్షాత్తుగా సంబంధాన్ని పొందదు. రైట్. బాహ్య విషయాలతో సాక్షాత్తుగా సంబంధాన్ని పొందదు, ఇంద్రియాల ద్వారానే పొందుతుంది. సో ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలు బాహ్య విషయాన్ని బాహ్య విషయాలతో సంపర్కాన్ని పొందుతాయి. రైట్. ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్షం అని చెప్పుకుంటాం కదా. ఇంద్రియాలు అర్థాలు పదార్థాలు. ఇంద్రియానికి పదార్థానికి సంబంధం కలిగిన తర్వాత ఆయా జ్ఞానం కలుగుతుంది మనస్సులో. మనస్సు ఆయా ఆకారాన్ని ధరిస్తుంది. రైట్. సో ఆ విధంగా ఇంద్రియము, విషయము ఇంద్రియము మనస్సు. విషయానికి ఇంద్రియ సంబంధంగా కలగాలి. సంబంధం కలిగిన తర్వాత మనస్సు ఆ ఆకారాన్ని ధరిస్తా ఉంది. కాబట్టి మనస్సు ఆ ఆకారాన్ని ధరించడానికి, మనస్సు ఆ పదార్థాన్ని తెలియజేయడానికి ఇంద్రియాలు పాదాలు అవుతున్నాయి. అందుకని ఘ్రాణేంద్రియం కూడా గంధ విషయంలో మనస్సుకు పాదం వలె అవుతుంది. తథా చక్షు పాద శ్రోత్రం పాద ఇత్యేవం చతుష్పాత్వం మనసో బ్రహ్మ. అదేవిధంగా చక్షురింద్రియం కూడా రూపాన్ని తెలియజేయడానికి లేదా మనస్సు రూపాకృతిని పొందడానికి చక్షురింద్రియం పాదం అవుతా ఉంది. మనస్సు శబ్దాకృతిని పొందడానికి, శబ్ద రూపంలో నిలబడడానికి, శబ్ద రూపంలో అభివ్యక్తం అవ్వడానికి మనకు ధ్వని ఏదైతే వినిపిస్తా ఉందో మనస్సులో వినిపిస్తుంది. మనస్సులో కనుక వినిపించదు అని అంటే మనం నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదో శబ్దాలు బయట జరుగుతుంటే మనకి వినిపించలేదు. చెవుడేం మూసుకోవడం అనుకోలేదు. మనం చెవులు మన కళ్ళు మూసుకున్నట్టుగా చెవులు మూసుకోం కదా నిద్రపోతున్నప్పుడు. మన శబ్దం ఎందుకు వినిపించడం లేదు? మనసు అక్కడ లేదు కాబట్టి. మనస్సు ఉండాలి, శ్రోత్రేంద్రియము ఉండాలి. శ్రోత్రేంద్రియానికి శబ్దానికి సంబంధం ఏర్పడాలి, అక్కడ మనస్సు ఉండాలి. అప్పుడు ఆ మనస్సు ఆ శబ్దాకారాన్ని ధరిస్తుంది. ఆ శబ్దాకారాన్ని ధరించడానికి శ్రోత్రేంద్రియం కావాల్సిందే. శ్రోత్రేంద్రియం స్వతంత్రంగా శబ్ద జ్ఞానాన్ని కలిగించలేదు, మనస్సు కూడా స్వతంత్రంగా కలిగించలేదు. మనస్సు శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తుంది కానీ స్మృతి రూపంలో, అనుభవ రూపంలో కాదు. అనుభవ రూపంలో కావాలంటే ఇంద్రియం కావాల్సిందే కదా. ఆ విధంగా మనస్సుకి చక్షువు కూడా ఒక పాదము, శ్రోత్రం కూడా పాదమే. మనసో బ్రహ్మణ చతుష్పాత్వం ఇది. అదేవిధంగా అథ అధిదైవతం అగ్నివాయువ్యాదిత్య దిశ ఆకాశ బ్రహ్మణో ఉదరే ఇవ గోః పాదాః విలగ్నాః ఉపలభ్యంతే. అదేవిధంగా అధిదైవతం, రైట్, ఆకాశస్య బ్రహ్మ, ఆకాశం అనేటువంటి బ్రహ్మ, ఆకాశాన్ని బ్రహ్మగా భావిస్తున్నాం కదా. అక్కడ ఏ విధంగా అయితే గోః పాదాః, ఆవు యొక్క పాదాలు ఉదర భాగంలో ప్రతిష్ఠితమై ఉంటాయి కదా. ఆ కడుపు కింద 4 కాళ్ళు వస్తుంటాయి కదా. ఆ విధంగా ఉదరే గోః పాదాః ఇవ ఆకాశస్య బ్రహ్మణః అగ్ని వాయు ఆదిత్య దిశః విలగ్నాః ఉపలభ్యంతే. ఆ విధంగా బ్రహ్మ యొక్క పాదాలుగా, 4 పాదాలుగా గోవు ఏ విధంగా అయితే ఈ 4 పాదాల మీద నిలబడతా ఉందో అదేవిధంగా ఆకాశాఖ్య బ్రహ్మ కూడా అగ్నివాయు ఆదిత్య దిశల మీద నిలబడుతున్నాడు. తద్వారా అతన్ని తెలుసుకోవాలి. బ్రహ్మస్వరూపం, మనం బ్రహ్మను ఉపాసిస్తున్నాం కదా. సగుణంగా ఎందుకు ఉపాసిస్తాము? ఆ బ్రహ్మను చేరుకోవడానికి, తెలుసుకోవడానికి. ఆ బ్రహ్మను ఈ విధంగా తెలుసుకోవాలి, అగ్నివాయు ఆదిత్య దిశల ద్వారా తెలుసుకోవాలి. తేన తస్య ఆకాశస్య అజ్ఞాదేహ పాదాః ఉచ్యంతే. ఆ విధంగా ఆకాశాఖ్య బ్రహ్మణః ఈ అజ్ఞాదులు పాదాలుగా చెప్పుకుంటాము. ఏవం ఉభయం అధ్యాత్మం చ ఏవ అధిదైవతం చతుష్పాత్ ఆదిష్టం భవతి. ఈ విధంగా అధ్యాత్మం కానీ అధిదైవతం కానీ ఈ 2 ఉపాసనలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. వాటిలో తత్ర వాగేవ మనసో బ్రహ్మణ చతుర్థః పాదః. ముందు వాక్కును పాదంగా చూసుకున్నాం. మనస్సు యొక్క పాదం వాక్కు, మనస్సు యొక్క పాదము ప్రాణము, మనస్సు యొక్క పాదము చక్షువు, మనస్సు యొక్క పాదము శ్రోత్రము, ఆ తర్వాత చతుర్థ పాదం అని. అదేవిధంగా అజ్ఞాతులు కూడా ఆకాశాఖ్య బ్రహ్మకు పాదాలు. ఈ విధంగా పాద సిద్ధి కలిగిన తర్వాత తత్ర వాగేవ మనసో బ్రహ్మణ చతుర్థః పాదః, 4వ పాదం.
మ్, ఆ, మన మనస్ అనే బ్రహ్మకి నాలుగో పాదమైంది వాక్. ఆ వాక్కుని స అగ్నినా అధిదైవతేన జ్యోతిషా భాతి చ. అగ్నినా అగ్ని, ఏది అగ్ని? అధిదైవతమైనటువంటి అగ్ని, జ్యోతిష్ స్వరూపము. ఆ స్వరూపం చేత ప్రకాశింపబడుతా ఉంది. దీప్యతే. తపతి చ సంతాపం చ ఔష్ణ్యం కరోతి. అగ్నినా దీప్యతే, అగ్నినా సంతాపం చ ఔష్ణ్యం చ కరోతి. ఔష్ణ్యం ఉష్ణత, వేడి కలుగుతా ఉంది. ఆ వేడి కూడా ఇక్కడి నుంచి అగ్ని నుంచే. అథవా తైలఘృతా తైలఘృతాది ఆగ్నేయాసనేద్ధా వాగ్భాతి చ తపతి చ వదనాయ ఉత్సాహవతి స్యాదిత్యర్థః. అథవా అంటే ఇక్కడ వాగింద్రియము అగ్ని చేత తపతి, భాతి చ తపతి అని చెప్పుకుంటున్నాం కదా. భాతి చ తపతి చ అంటున్నప్పుడు అగ్ని అనేటువంటి అగ్ని ప్రకాశక స్వరూపం కదా. ఆ ప్రకాశక స్వరూపము అగ్నిలో ప్రకాశకత్వము, వేడి రెండు ఉంటాయి, రెండు గుణాలు ఉంటాయి. ఆ రెండు గుణాలు వాగింద్రియానికి కూడా కలుగుతాయి. శరీరం అంతటా కూడా మనకు వేడి తెలుస్తూనే ఉంటుంది కదా. శరీరం అంతా వేడి తెలుస్తున్నప్పుడు వాగింద్రియంలో కూడా అదే విధంగా వేడి. అని ఆ విధంగా ఈ వాగింద్రియంలో ఉన్నటువంటి వేడి, ఆ వాగింద్రియంలో ఉన్నటువంటి విషయాలను ప్రకాశింపజేసి సామర్థ్యం, ఈ రెండు కూడా అగ్ని ద్వారా దానికి కలుగుతున్నాయి అని ఒక అర్థం. రెండవ అర్థం, తైలఘృతాది ఆగ్నేయ ఆగ్నేయాశన యుద్ధం. తైలము, నూనె గాని నెయ్యి గాని వీటిని సేవించినప్పుడు వాగింద్రియం వృద్ధి చెందుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరికైనా మన స్వరపేటిక ఆ ధ్వని తక్కువగా ఉన్నప్పుడు ఆ ధ్వనిని ప్రదీప్తం చేయడానికి, ఆ ధ్వనిని పెంచడానికి ఈ విధంగా ఈ తైల ఘృత వీటి సేవనం, వీటిని తినడం ఏదైతే ఉందో వీటి ద్వారా వాగింద్రియం పటిష్టమవుతుంది అని. ఆ విధంగా ఈ తైల ఘృత ఈ ద్రవ్యాలు, ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి అగ్ని తేజోతత్వాలు. తైలఘృతాది ఆగ్నేయ అశనాం. అగ్నికి సంబంధించినటువంటివి. ఈ ఘృతం, నెయ్యి ఏదైతే ఉందో అది పార్థివం, అంటే పృథివీ ద్రవ్యమని కాదు, తేజో ద్రవ్యమని ఇక్కడ కొంచెం విచారం ఉంది. సో ఈ అనేక విషయాలలో ఈ ఈ ద్రవ్య విభాగం చెప్పుకుంటున్నప్పుడు, పృథివీ జల తేజ వాయు ఆకాశ, ఈ విధంగా ద్రవ్య విభాగం చెప్పుకుంటున్నప్పుడు తైలఘృతాదులను సాక్షాత్తుగా తేజోతత్వాలుగానే చెప్పడం చూస్తూ ఉంటాం. ఇవి తేజోతత్వాలే అనేసి. సో తేజోతత్వాలైనటువంటి తైలఘృతాదులు వాటిని అందుకని అవి తేజోతత్వాలు కాబట్టి ఆగ్నేయ, అగ్నికి సంబంధించినటువంటి కాబట్టి ఆగ్నేయ. వాటిని తినడం ద్వారా వాక్ ఇద్ధా భవతి. ఇద్ధ అంటే ప్రదీప్తం అవుతోంది, బలవత్తరం అవుతోంది, ప్రబలం అవుతోంది, బలాన్ని పొందుతా ఉంది. తైలఘృతాది అగ్నేయ అశన ఇద్ధా వాక్ భాతి. ఇద్ధా వాక్, ఆ విధంగా ప్రబలమైనటువంటి వాక్. భాతిచ తపతిచ, ప్రకాశిస్తాం చక్కగా. తపతిచ ఉష్ణ వేడి అంటే చురుకుదనాన్ని పొందుతా ఉంది. ఏ విధంగా? దేనికి? వదనాయ ఉత్సాహవతి స్యాదిత్య. ఆ విధంగా తైలఘృత సేవనం చేత వాగింద్రియము బలపడి భాతి తపతి. సో ఇక్కడ భాతి తపతి వాగింద్రియానికి స్వాభావికంగా వచ్చేస్తుంది. కానీ ఎలా వస్తున్నాయి? వాటిలో పుట్టడానికి, ఆ బాణం ప్రకాశనం గాని తపనం, ఈ ఉష్ణం గాని పుట్టడానికి తైలఘృతాదులు సహకరిస్తున్నాయి. ఆ తైలఘృతాదులు అగ్ని సంబంధించినటువంటివి, ఆగ్నేయాహ అనేసి, అగ్నికి సంబంధించినటువంటివి. ఆ విధంగా అగ్నినా జ్యోతిష భాతిచ తపతిచ అని అర్థం. ఒకటేమో సాక్షాత్తుగా ఇంద్రియ అధిష్టాన దేవత అయినటువంటి అగ్ని చేత భాతిచ తపతిచ. రెండవది ఈ తైలఘృతాది అగ్నేయ పదార్థాల సేవనం చేత భాతిచ తపతిచ అని రెండు అర్థం.
ఇది ఈ విధంగా ఉపాసన. ఈ ఉపాసన ఫలం విద్వత్ విద్వత్ ఫలం. ఈ ఈ ఈ ఉపాసన యొక్క ఫలం చెప్తున్నారు. భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మ వర్చసేన ఏవం వేద. ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తున్నాడో వాడు కూడా కీర్త్యా యశసా బ్రహ్మ వర్చసేన భాతి తపతి. ఇక్కడ మనం ఇంద్రియంలో భాతి తపతి చూస్తున్నాం కదా. అంటే ఇంద్రియము ఈ వాగింద్రియము అగ్నినా జ్యోతిష భాతి చ తపతి చ అని ఉపాసన చేస్తున్నటువంటి వాడు, వాడిలో కూడా భానం తపనం కలుగుతున్నాయి. భాతి చ తపతి చ కాకపోతే దేని ద్వారా? కీర్త్యా యశసా బ్రహ్మ వర్చసే. బ్రహ్మవర్చస్సు ఒకానొక దివ్యమైనటువంటి తేజస్సు వాడి ముఖంలో కనిపిస్తా ఉంది. రైట్. అపారమైనటువంటి కీర్తి పొందుతున్న లోకంలో. కీర్తి యశస్సు అని చెప్తున్నప్పుడు ముందు కూడా మనం చెప్పుకున్నాం. రైట్. సో కీర్తి యశస్సులకి రెండు కూడా ఆ ప్రఖ్యాతిని గాంచడమే కానీ ఒకటి ప్రత్యక్షంగా ప్రశంసల్ని పొందడం, ముఖస్థుతి. మన ముందర ఎవరైనా మనం స్థుతించడానికి యశస్సు. మనం లేనప్పుడు కూడా మనల్ని కీర్తించడం ఏదైతే ఉందో అది కీర్తి. మరణించిన తర్వాత కూడా కీర్తి శేషులు అని చెప్పుకుంటాం కదా. కీర్తి శేషులు అంటే కీర్తి మాత్రమే శేషంగా మిగిలినటువంటి వాడు. శరీరం లేదు కానీ కీర్తి ఇక్కడ మిగిలింది. అంటే పరోక్షంగా కదా, వాడు లేడు, వ్యక్తి లేడు కానీ వాడి కీర్తి మాత్రం ఇక్కడ మిగిలింది. ఆ విధంగా కీర్తి యశస్సు రెండింటిని పొందుతున్నాడు. భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన ఏవం యథోక్తం. ఏవం అంటే యథోక్తం. పైన చెప్పినటువంటి ఉపాసన ఈ విధంగా ఎవడైతే ఉపాసిస్తాడో వాడి విధంగా ఈ యశస్సు, కీర్తి, బ్రహ్మవర్చస్సు వీటి ద్వారా భాతి తపతి, వీటి ద్వారా ప్రకాశిస్తూ ఉంటాడు. కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన భాతి, కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన తపతి. భాతి తపతి. తపతి ఈ తపనం సూర్యుడు తపతి, సూర్యో తపతి అని చెప్పుకుంటాం. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఉష్ణుడు ప్రకాశము, ఉష్ణముడు అగ్ని ధర్మం రెండు ఉన్నాయి. 4వ మంత్రం. ప్రాణ ఏవ బ్రహ్మణశ్చతుర్థః పాదః వాయునా జ్యోతిషా భాతి చ తపతి చ. భాతి చ తపత్యా యశసా బ్రహ్మవర్చసేన ఏవం వేదాం. అదేవిధంగా 5-6 మంత్రాలు చూద్దాం. చక్షురేవ బ్రహ్మణ చతుర్థః పాదః స ఆదిత్యేన జ్యోతిషా భాతి చ తపతి చ. భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన ఏవం వేదాం. శ్రోత్రమేవ బ్రహ్మణశ్చతుర్థః పాదః స దిగ్భిర్జ్యోతిషా భాతి చ తపతి చ. భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన ఏవం వేదాం. విధంగా ఇది అష్టాదశ ఖండః, 18వ ఖండం. ఈ విధంగా మనం ముందు మొదటి ఈ 3 మంత్రంలో చూసాము. చక్షుషా ఏవ బ్రహ్మణ చతుర్థః, వాగేవ బ్రహ్మణ చతుర్థః పాదః, వాక్యే బ్రహ్మ యొక్క చతుర్థ పాదము అని. ఆ భాషలోని ఈ మంత్రాల యొక్క భావం కూడా చూశాం. సో ఏ విధంగా అయితే వాక్ యొక్క మనోమయ బ్రహ్మ, మనోమయ కాదు మనోరూప బ్రహ్మ యొక్క చతుర్థంగా చెప్పుకున్నాము. అదే విధంగా ప్రాణం, ఇక్కడ ప్రాణం అంటే కూడా ఘ్రాణేంద్రియంగా చెప్పుకున్నాం. సో ఘ్రాణేంద్రియం బ్రహ్మ యొక్క చతుర్థ పాదం అంటే మనస్సు యొక్క చతుర్థ పాదం. గంధాది విషయాలను తెలుసుకోవడంలో, సుగంధం, దుర్గంధం వీటిని తెలుసుకోవడంలో మనస్సు వాటిని తెలుసుకుంటా ఉంది ఘ్రాణేంద్రియం చేతనే. ఘ్రాణేంద్రియం దాని యొక్క ప్రతిష్ట. గంధ విషయానికి వచ్చినప్పుడు మనస్సుకి ఘ్రాణేంద్రియమే, ప్రాణమే ప్రతిష్ట అవుతోంది, పాదం అవుతుంది. అటువంటి ఆ ఘ్రాణేంద్రియము వాయుజ్యోతిష, వాయువు అనేటువంటి జ్యోతిషు చేత భాతి చ తపతి చ, వాయువు చేత ప్రకాశింపజేయబడుతూ ఉంది. వాయువు ఘ్రాణేంద్రియానికి అభిమాని దేవత. సో వాయువు ఆ ఘ్రాణేంద్రియంలో ఆ ఉత్సాహాన్ని, సామర్థ్యాన్ని నిలుపుతా ఉంది. ఆ ఘ్రాణేంద్రియాన్ని గంధగ్రహణ ప్రవృత్తి ఎందు ప్రేరేపిస్తుంది వాయుదేవత. వాయుదేవత చైతన్యము. ఇది జడమైనప్పటికీ ఇంద్రియం కరణం జడం, కానీ దాన్ని ప్రవృత్తిలో పడవేస్తా ఉంది వాయువిమాని దేవత. ఆ విధమైనటువంటి ప్రవృత్తిలో దాన్ని నిలపగలుగుతా ఉంది. అందుకని వాయునా జ్యోతిష భాతి చ తపతి చ అని ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడు కూడా భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేన ఏవం. ఈ విధంగా ఏ విధంగా అయితే ప్రాణము భాతి తపతి అనేటువంటి ధర్మాలను పొంది ఉందో వాయువు అనుగ్రహం చేత, అటువంటి ఆ బ్రహ్మను, అటువంటి చతుష్పాద్ బ్రహ్మ
అటువంటి చతుష్పాద్ బ్రహ్మ యొక్క చతుర్థ పాదమైనటువంటి వాయువుని ఉపాసిస్తున్నటువంటి వాడు కూడా అదే గుణాలను పొందుతున్నాడు, అదే బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత. భాతి చ తపతి చ, ఈ కీర్తి యశస్సు బ్రహ్మచర్యాల చేత, బ్రహ్మ వర్చస్సు చేత. అదేవిధంగా ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాద స వాయున గంధాయ భాతి చ తపతి చ. ప్రాణమే బ్రహ్మ యొక్క చతుర్థ పాదము. స ప్రాణ వాయున వాయు చేత భాతి ఎందుకని గంధాయ గంధగ్రహణాయ గంధగ్రహణం ఎందు ప్రేరణను పొందుతా ఉంది. పైన వాకింద్రిని చెప్పుకుంటున్నప్పుడు ఆయా అన్నం ఏంటిది తిల ఘృత ఇత్యాదిన అని చెప్పుకున్నాం. తేజ సరిపోతుంది కానీ, ఎందుకంటే తేజోపద్రవ్యాలుగా చెప్పుకుంటాం. ఈ ఈ ఘృతాన్ని కానీ తైలాన్ని కానీ ఇవి అగ్నిని ప్రజ్వల చేసేటువంటి ద్రవ్యాలు కదా. అగ్నికి ఆజ్యం పోసినప్పుడు అగ్ని ఏమవుతుంది? అగ్ని ప్రజ్వలిల్లుతా ఉంది. అందుకని వాటికి సంబంధం సాక్షాత్తుగా ఉంది. తేజస్సు తైలానికి ఘృతానికి అగ్నికి సాక్షాత్తుగా సంబంధం. దానికి సంబంధించినటువంటి పదార్థాలు మనం చెప్పుకోము. కాబట్టి ఏదో ఒక పదార్థ సేవన ద్వారా అని కాదు, కానీ ఇక్కడ వాయు అభిమాని దేవత, ప్రాణ అభిమాని దేవత ద్వారా అనుగ్రహించబడి ప్రాణేంద్రియము వాటి విషయాలైతే ప్రవర్తిస్తాం. అదేవిధంగా 5-6 మంత్రాలకి భాష్యం ఇక్కడ. చక్షు ఆదిత్యేన రూపగ్రహణాయ, శ్రోత్రం దిగ్భి శబ్దగ్రహణాయ. చక్షువు కూడా ఆదిత్యుడి ద్వారా రూపగ్రహణం ఎందు. చక్షురేవ బ్రహ్మణ చతుర్థ పాద. చక్షువే బ్రహ్మ యొక్క అన్ని చతుర్థ పాదాలే. మిగిలిన 3 దృష్ట్యా చతుర్థ పాదం అయిపోతా ఉంది. అంటే క్రమం లేదు అని, ఇక్కడ క్రమం వివక్షితం కాదు అని. మొదటి పాదము చక్షువు, రెండవ పాదము ప్రాణం, అలా క్రమం లేదు. 4 పాదాలే, 4 సమానంగా పాదాలే. వీటిలో ఇక్కడి నుంచి ఆరంభం, ఇక్కడ అంతమని లేదు. అన్ని 4 పాదాలే, సమానంగా పాదాలు అని చెప్పుకోవడం. సో చక్షువు బ్రహ్మ యొక్క చతుర్థ పాదము. ఆ చతుర్థ పాదము ఆదిత్యేన జ్యోతిష, ఆదిత్యుడే ప్రకాశక స్వరూపము. ఆదిత్యుడు చక్షువుకి అభిమాని దేవత, అనుగ్రాహక దేవత. తద్వారా ఆదిత్యుడి ద్వారా భాతిచ తపతిచ. ఆ విధంగా ఉపాసిస్తున్నటువంటి ఉపాసకుడు కూడా మళ్ళీ ఈ కీర్తి యశస్సు బ్రహ్మ వర్చస్సుల చేత భాతిచ తపతిచ అని. అదేవిధంగా శ్రోత్రం కూడా బ్రహ్మ యొక్క చతుర్థ పాదం. శ్రోత్రేంద్రియానికి దిక్కులే అధిష్టాన దేవతలు, దిక్కులే అభిమాని దేవతలు, దిగ్దేవత. స దిగ్భిర్జ్యోతిష. ఈ అభిమాని దేవతలందరూ కూడా చేతన స్వరూపాలే కాబట్టి వారి ద్వారా ఆ దేవతల ద్వారా ఈ ఇంద్రియాలు ప్రేరితమవుతున్నాయి వాటి విషయాల యందు అని. ఈ విధంగా ఆ అధ్యాత్మంలో అద్వైతంలో ఉండేటువంటి ఆ దేవతలను ఈ అధ్యాత్మంలో ఉండేటువంటి ఈ ఇంద్రియాలతో కలిపి చూడడం. జగత్తుని మనము చైతన్యము జడము విభాగం చేసి ఆత్మానాత్మ విచారము, జడ చేతన విభాగము ఇవన్నీ చెప్పుకుంటాం. దృశ్య విభాగం ఇవన్నీ కూడా. కానీ ఆ జడాన్ని మళ్ళీ చేతనలో లీనం చేయాలి కదా. జడంగానే చేతనగానే ఉండిపోతే సాంఖ్యం అయిపోతుంది, అది ద్వైత సిద్ధాంతం అయిపోతుంది. జడాన్ని తీసుకొచ్చి చేతనలో లీనం చేయాలి. ఎలా లీనం చేస్తారు? అందుకనే అభిమాని దేవత సర్వత్ర అభిమాని దేవతలు. ఆకాశము మనము బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణం చూసినప్పుడు, అంతర్యామి బ్రాహ్మణంలో సకల భూతాల్లో సకల తత్వాల్లో కూడా ఆ చైతన్యం అంతర్యామిగా ఉంది అని ఉపదేశం అక్కడ. సో ఆయా భూతము ఆయా పంచమహాభూతాలు ఆయా అంతర్యామి పరమాత్మ అధీనంలోనే నడుస్తున్నాయి. ఆయన అధీనంలో ఉన్నాయి, స్వతంత్రాలుగా లేనే లేవు, విడిగా లేనే లేవు, వాటికి వేరుగా ఉనికి లేదు అని కదా. ఆ విధంగా ఇక్కడ ఇంద్రియ అభిమాని దేవత ఈ రెండింటిని కూడా రెండు గదులులా విభజించి చూడాల్సిన పని లేదు. ఆ రెండు కలిసే పనిచేస్తున్నాయి. దాని యొక్క ఆ దేవత యొక్క అనుగ్రహం చేత ఈ ఇంద్రియం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. అందుకని చక్షు ఆదిత్యేన రూపగ్రహణాయ, రూపాన్ని గ్రహించడం అనేటువంటి ప్రవృత్తిలో ఆదిత్యుడి ద్వారా ప్రేరితమవుతోంది చక్షువు, దిక్కుల చేత ప్రేరితమవుతోంది శ్రోత్రం దిగ్భి శబ్దగ్రహణాయ. విద్యాఫలం సమానం, ఉపాసనా ఫలం. ఈ విద్య ఉపాసన, ఈ ఉపాసనకి ఫలం సర్వత్ర, రైట్. ఈ 4 పర్యాయాల్లో కూడా ఫలం సమానంగానే చెప్పబడింది. సర్వత్ర బ్రహ్మ సంపత్తి అదృష్టం ఫలం.
దృష్టఫలం చెప్పారు. భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్చసేనా అని. రైట్. కీర్తి యశస్సు బ్రహ్మవర్చస్సు పొందుతాడు. ఇది దృష్టఫలం ఇక్కడ ఈ లోకంలోని. కానీ అదృష్ట ఫలం ఏంటి? ప్రధానమైనది అదృష్ట ఫలం కదా ఉపాసనకి. అదృష్ట ఫలము బ్రహ్మ సంపత్తి. ఆ బ్రహ్మస్వరూపాన్ని చతుష్పాద్ బ్రహ్మ రూపాన్ని చేరుకోవడం, చతుష్పాద్ బ్రహ్మ రూపాన్ని పొందడం, ఇదే అదృష్ట ఫలం. ఏ ఏవం వేద అని, ఏ ఏవం వేద ఈ ద్విరుక్తి బ్రహ్మవర్చసేన ఏ ఏవం వేద ఇక్కడ ఒకసారి కనిపిస్తామని మనకి 2 సార్లు ఉండాలి. ఏ ఏవం వేద, ఏ ఏవం వేద అనేసి 6వ మంత్రంలో బ్రహ్మవర్చసేన ఏ ఏవం వేద, ఇంకొకసారి ఏ ఏవం వేద. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా భాష్యంలో ఏ ఏవం వేద ద్విరుక్తి దర్శన సమాప్తి. ఈ దర్శనం ఉపాసనం సమాప్తమయ్యింది అని చెప్పడానికి ద్విరుక్తి. ఇది అష్టాదశ ఖండ. ఇక 19వ ఖండం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం